శ్రీకాళహస్తి దివ్యక్షేత్రంలో ప్రసిద్ధి పొందిన తిన్నడి కథను ఈరోజు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, అతడు భక్త కన్నప్పగా మారిన వైనాన్ని మనమిప్పుడు తెలుసుకుందాం. శివభక్తులలో అత్యంత ప్రసిద్ధి చెందినవాడు తిన్నడు. అతనినే కన్నప్ప అని పిలుచుకుంటారు. శివనాయనార్లలో తిన్నడు కూడా ఒకడు. తిన్నడు రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ప్రాంతానికి చెందినవాడు. ఆ ప్రాంతానికి నాగడు అనే ఒక బోయరాజుండేవాడు. అతని భార్య పేరు దత్త. వీరిరువురు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. ఆ స్వామి దయ వల్ల వీరికి కలిగిన పుత్రుడికి తిన్నడు అని పేరు పెట్టుకున్నారు. పెరిగి పెద్దవుతున్న కొద్దీ తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవానిగా తన కులధర్మాన్ని అనుసరించి వేటాడిన తిన్నడికి అన్ని జీవుల మీద కరుణ, ప్రేమలు పుట్టుకతోనే వచ్చాయి. ఈ క్రమంలో జంతువులని వేటాడక వాటిని ప్రేమించేవాడు. వాటి ఆలనా పాలనా చూస్తూ తనలోని జంతుభావాలైన కామ, క్రోధ, మదమాత్సర్యాలను జయించాడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళగా ఒక పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోజూచింది. తన అనుయాయులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. దానికి అలసట వచ్చి ఓ వృక్షం కింద సేద తీరుతుండగా తిన్నడు మాటు వేసి దాన్ని సంహరించాడు. వేటకు వెళ్లిన వారంతా అలిసిపోయారు. దప్పికయింది. పందిని మోసుకుని స్వర్ణముఖి నదీ తీరానికి పోయారు. ఆ సమయంలో తిన్నడికి కాళహస్తి కొండ, దేవాలయం కనిపించింది. అతడికి ఆ పర్వతమెక్కి గుడిని చూడాలన్న కోరిక కలిగింది. అక్కడున్న పరమేశ్వరుడు కుడుముదేవారు పేరుతో పిలుచుకునే దేవుడిగా ప్రసిద్ధుడని నాముడు చెప్పడంతో స్వామిని చూడాలన్న ఆసక్తితో తిన్నడు ఆ కొండ ఎక్కుతుండగా అంతకు ముందెన్నడూ కలుగని అనుభూతి, అలౌకికానందం తిన్నడిలో కలిగింది. అనంతరం కొండమీదున్న శివలింగాన్ని కనుగొనగానే దానిమీద తిన్నడికి అనంతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఆనంద భాష్పాలు రాలుస్తూ శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎవరు పెడతారు? నా తండ్రి, ఆకలిగా ఉందేమో కదా నీకు, ఉండు, ఆహారం తీసుకొస్తాను అంటూ కొండ కిందకు వచ్చి నోటి నిండా నీటిని పుక్కిలి బట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని శివలింగం దగ్గరకు వెళ్ళి అక్కడ పుక్కిలి బట్టిన నీరును శివునిపై వదిలాడు. తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని దేవుని ముందు పెట్టాడు. ఆ బోయవాని మూఢభక్తి బోళాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది. ఆ మరునాడు ప్రొద్దున్న తిన్నడు మళ్ళీ ఆహారాన్ని తీసుకురావడానికి అడవికి బయలుదేరి వెళ్లడంతో అతని స్నేహితులు నాముడికి, కాముడికి మతిపోయింది. తిన్నడులో వచ్చిన మార్పును మతిభ్రమణేమో అని భావించి వెంటనే వెళ్లి తిన్నడి తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకుని పోజూచారు. కాని తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటానని అక్కడి నుంచి కదల్లేదు. ఈ క్రమంలో తిన్నడు శివునికి ఆహారం సేకరించడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివగోచారి శివుని దైనందికార్చనకు వచ్చి ఎవరో దేవాలయాన్ని అపవిత్రం చేశారని భావించి అక్కడున్న మాంసం తదితరాలను తొలగించి మంత్రయుక్తంగా సంప్రోక్షణ చేసి స్వర్ణముఖీ జలంతో అభిషేకం చేసి పూలతో అలంకరించి తన వెంట తెచ్చిన పళ్ళు, మధుర పదార్థాలను నివేదించాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసాన్ని తెచ్చి పూజారి అలంకరించిన పూజ ద్రవ్యాలను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. రోదిస్తూ పరమశివునితో, ఈ ఘోర కలిని ఆపుస్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివగోచారికి తిన్నని యొక్క భక్తి ప్రపత్తులను చూపించాలనుకున్నాడు శివుడు. ఈ క్రమంలో ఆ రోజు అర్చకుడి కలలో కనిపించి, నీవు లింగం వెనకే దాగి ఉండు, అక్కడ ఏం జరగబోతుందో గమనించు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికొచ్చాడు. శివుని కుడి కన్ను నుంచి రక్తం బయటకొస్తోంది. ఇది చూసి తిన్నడు చలించిపోయాడు. తన స్వామికి ఏదో అంటువ్యాధి వచ్చిందనుకుని తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు.
కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. కన్నుకు కన్ను సిద్ధాంతంగా స్ఫురించింది. వెంటనే తన కన్నును తీసి రక్తం వస్తున్న శివుని కంటికి అమర్చాడు. సరిగ్గా అదే సమయంలో శివునికి ఎడమ కన్ను నుండి కూడా నెత్తురు బయటకు రావడం గమనించాడు. దీంతో తన ఎడమ కన్ను కూడా తీసి తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకిలించబోయాడు. దాంతో పరమానంద భరితుడైన మహాశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నణ్ణి, కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరతిశయ భక్తిని మునుపెన్నడూ చూచి ఎరుగను. పంచాగ్నుల మధ్య నిలచి తపస్సు చేసిన మునుల ఆంతర్యం కన్నా నీ చిత్తం అతి పవిత్రమైంది. నాకు సంపూర్ణ ఆనందాన్ని కలిగించింది అని కన్నప్పను దీవిస్తూ తన 2 చేతులతో తిన్నడిని దగ్గరకు తీసుకోవడంతో తిన్నడికి పోయిన చూపు తిరిగొచ్చింది. ఇదంతా గమనిస్తున్న శివగోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి తెలిసింది. అలా తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్ప నాయనారయ్యాడు.